to another day, another vlog with Ramya. Good morning. It is నేను ఎక్కడున్నానో తెలుసా? కొడైకెనాల్. I woke up with a beautiful view, guys. వాటర్ ఇలా కొండ నుంచి జారుతుంది అండ్ వ్యాలీస్ అన్నమాట. ఇప్పుడంతా ఫుల్ సెటిల్ ఉంది, నాకు చూపించడానికి అవ్వట్లేదు, బట్ ఇట్ సో బ్యూటిఫుల్. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు కూడా నాతో కొడైకెనాల్ వస్తున్నట్టే. వెళ్దామా మరి? అరే రే ఆకాశంలో. సో ఎస్, మేము నలుగురు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం ఒక ట్రిప్కి వెళ్దామని. అది ఫైనల్లీ ఈ ఇయర్ ఈ మంత్ ఇప్పుడు కుదిరింది. రియల్లీ ఎక్సైటెడ్ టు మీట్ మై లేడీస్. ఇలా ముగ్గురు ఆంధ్ర నుంచి వచ్చారు, నేను బెంగళూరు నుంచి. మీటింగ్ పాయింట్ బస్ స్టాండ్ దగ్గరే. సో వీళ్ళని చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నా. హాయ్, ఇది ప్రవల్లి, ఇంకా దీపు, ఇదేమో చైతు. మేము నలుగురు కలిస్తే CDPR, అదే మా బ్యాచ్ నేమ్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఫేమస్ పైన్ ట్రీస్. మేము మా స్టేకి వెళ్ళే దారిలోనే ఇలా పైన్ ఫారెస్ట్ ఉంటే మా డ్రైవర్ అన్న కార్ ఆపాడు. మేము అక్కడే ఒక లుక్ వేస్తున్నాం అనమాట. హలో, వేర్ ఆర్ వి గోయింగ్? We are going to Pumbarai, but we are at Kodaikanal right now. ప్రపంచానికి అర్థం కానిది ఇది మామూలు ప్రేమ కాదు, ఇది స్వచ్ఛమైన ప్రేమ. అమ్మా, స్వచ్ఛమైనది డైలాగ్ ఏంటి? మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అవునా? Sorry. Okay. Chaitu, please don't disturb me. say car. Hi friends, కొడైకెనాల్ వచ్చాం ఫ్రెండ్స్. కుమారని వెళ్తున్నాం ఫ్రెండ్స్. జాస్తి కుమారై ఫ్రెండ్స్. ఓడి అమ్మ, ఇంకా తినలేదు ఫ్రెండ్స్, ఆకలిస్తుంది. ఫ్రెష్ అయ్యిందా? నాకు చిన్న వామిటింగ్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెష్ అయ్యి కవర్లో అయ్యిందంట. ఓకే, మీరు ఇప్పుడు చూసిన పూంబ్రా విలేజ్. మేము కొడైకెనాల్ నుంచి ఒక 20 కిలోమీటర్ అప్ హిల్ ట్రావెల్ చేసాం. పూంబ్రా హిల్స్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ పలానీ హిల్స్ అండ్ వెరీ ఫేమస్ ఫర్ గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేప్స్. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద బ్యూటీ. ఆసమ్ కదా. వి ఫైనలీ రీచ్డ్ అవర్ ఫస్ట్ డేస్ హాస్టల్. మా ట్రిప్ మొత్తం 4 days అయితే అందులో 2 days హాస్టల్లో, ఇంకో 2 days ఒక హోటల్ స్టే బుక్ చేసుకున్నాం. ఇది హాస్టల్ కెఫే నుంచి అయితే వ్యూ. ఇనీషియల్లీ మేము స్టే అండ్ ట్రావెల్ ఈ 2 వరకు ప్రీ బుక్ చేసుకున్నాం అనమాట. అన్ని కొంచెం లేట్గానే రీచ్ అయ్యాం, బాగా ఆకలేస్తుంది. ఆర్డర్ చేసేది వచ్చేలోపు నేను చేసి తీసుకొచ్చిన కుకీస్ అయితే వేస్తున్నాం. ఫైనల్లీ వచ్చింది పూంబ్రై హిల్ ఏరియా. మొత్తం ఘాట్ రోడ్డు, ఫుల్ వామిటింగ్స్. నాకైతే ఆల్మోస్ట్ 5 వామిటింగ్స్ అయ్యాయి. పొద్దున్న లేచాక ఏం తినలేదు కదా. హాస్టల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. బెడ్ పర్ పర్సన్ కి 800 to 1000 పడినా బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. ఫుడ్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఏ హాస్టల్లో అయినా. ఆల్సో సిన్స్ పూంబ్రై ఇస్ హిల్ ఏరియా, దే హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కొడైకెనాల్ అనమాట. ఏం చేస్తున్నావు? స్నాప్ రమ్య, స్నాప్ తీసావనుకో డబుల్ ట్యాప్ కొడితే అటు లొకేషన్ మారుతుంది కదా. స్నాప్ ఎప్పుడు నాకు వాటర్ రాదు. ఇదిగో నేను ఇస్తా చూడు. రే, నీ పేరేంటి? రే, వి ఆప్టెడ్ ఫర్ ఏ 6 bed గర్ల్స్ డామ్. సో ఎవ్రీ బెడ్ నుంచి ఇదే వ్యూ ఉంటుంది అనమాట. వీళ్ళెదురు రాగానే లగేజ్ అంతా సైడ్కి తోసేసి చక్కగా అక్కడ వెళ్ళి చిల్ అవుతున్నారు. టైం 3 o'clock అయింది. అందరూ గర్ల్స్ కదా, సో రెడీ అవ్వడానికి టైం పట్టింది. తినేసి సన్సెట్ పాయింట్కి వెళ్ళి అటు నుంచి అటు అలా వాక్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాం. సన్సెట్ చూడడానికని స్టార్ట్ అయ్యాం, కానీ ఫుల్ ఫాగ్ ఉంది. కానీ వెళ్ళే దారి బాగుంటుంది అన్నారు. సో చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సన్ కనిపిస్తుందో లేదో కూడా మాకు తెలియదు, కానీ మేమైతే ట్రక్ ఎక్కేసాం అనమాట. ట్రక్ వెనక కొంచెం రిస్కీ, కానీ ఎంజాయ్మెంట్ కోసం ఎక్కాం. నేను చైతు వెనక ట్రక్లో ఉన్నాం. దీపు ప్రవల్లి ముందు కూర్చున్నారు హాయిగా. పిచ్చి ప్రవల్లి.
రమ్య యు హియర్ మీ హియర్? ఇలాంటి చిన్న చిన్న హైక్ కూడా చేయకపోతే ఎలా రమ్య? వెరీ బ్యాడ్ బట్ ఇట్స్ సో గుడ్, సో ఫ్రీకింగ్ గుడ్. ఒక ట్రెక్లో ఇంత డిస్టెన్స్ ఉందనగా నా వల్ల కాదని కూర్చొని పోయా. అలాగే అనిపిస్తుంది, కానీ నేను 1000% ట్రై చేస్తున్నా, వెళ్ళాలనుకుంటున్నాను. ఫైనల్లీ వి ఆర్ హియర్. Finally we are here after a lot of struggle. lot of hiking, trekking. అన్నీ ఒకటే, అదే వేరు బట్ భావం ఒకటే. గుండెలో లాగేసింది, నువ్వు వెళ్ళగలవా అని. 1కి 2 సార్లుగా అడిగింది. బట్ నేను అనుకున్నా నేను వెళ్తా, నేనేంటో చూపిస్తా అని నేను చెప్పా. వచ్చా, ఒక 5 minutes లేట్గా వచ్చా, బట్ ఇట్స్ ఫైన్. వచ్చా ప్రశాంతంగా. టైం అంతా ఎప్పుడు ఫాస్ట్గా అయిపోద్ది. సో మా ఫస్ట్ డే బాన్ ఫైర్. గుడ్ మార్నింగ్ విత్ వ్యూ అగైన్. సో నిన్న మా రూమ్మేట్ చెప్పింది, బయటకు వచ్చి చూస్తే సన్ రైజెస్ ఫ్రమ్ ద హిల్స్ డైరెక్ట్గా చూడొచ్చు, బర్డ్ షిప్పింగ్ కూడా వినొచ్చు అని చెప్పింది. సో నాకైతే చూడాలనిపించి 6 నుంచి నిద్ర పట్టట్లేదు. బాటిల్ తీసుకొని వాటర్ తాగుదామని బయటకు వచ్చేసాను అన్నమాట. ఇది వీడియోలో కన్నా నేరుగా చూస్తే చాలా 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 బాగుంది. పిచ్చుకలు యాక్చువల్లీ ఈరోజు మేము కొన్ని ప్లేసెస్, సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడడానికి ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి మేమందరం రెడీ అయ్యి వెళ్ళాలి. ఎందుకు నేను ఒక్కదాన్నే వస్తున్నా ఎప్పుడు అంటే, కొంతమంది రెడీ అవుతున్నారు, లేదా ఆల్రెడీ రెడీ అయిపోయిన వాళ్ళు వెళ్ళి తింటున్నారు. సో అదనమాట. దిస్ ఈజ్ వర్త్ ఇట్ అని అనిపించిన మూమెంట్ అనమాట ఇది. అండ్ నేను మీకు కెఫేలోకి తీసుకెళ్తాను రండి. ఇలా వచ్చినప్పుడు నేను చాలామంది సోలో ట్రావెలర్స్ని చూస్తూ ఉంటాను అనమాట. ముచ్చటేస్తుందమ్మా అని చూస్తే. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఏ టెంపుల్ నౌ. ఈ టెంపుల్ నుంచి ద సీనిక్ పూంబ్రా విలేజ్ వ్యూ కూడా కనిపిస్తుంది. బట్ ఇంకో వైడ్ యాంగిల్లో మేము వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాం. ఎలా అనిపించింది దేవుడిని చూసాక? దేవుడు మనశ్శాంతిగా ఉండటానికి, అదే మనశ్శాంతిగా అనిపించింది అని చెప్తాను. ఓకే, దేవుడిని చూసినాక మనసు ప్రశాంతంగా. షిరిడి సాయిబాబా. నేను ఇది కూడా పెడతా. చెప్పానా ఇందాక వేరే దగ్గర నుంచి కూడా వ్యూ చూపిస్తాను. ఇదే ఆ వ్యూ, చూసేయండి మరి.
ఇది విలేజ్ వ్యూ అన్నమాట. ఆ మొత్తం ఏరియాలో ఏదో కుకింగ్ చేస్తున్నట్టు, దాని మీద నుంచి పొగలు వస్తున్నట్టు ఉన్నాయి కదా. సో బ్యూటిఫుల్. వాట్ ఏ బ్యాడ్ కంపారిజన్ రమ్య. ద బ్యూటిఫుల్ విలేజ్ వ్యూ ఆఫ్ కుంబరై. And with skies, with all clear skies. ఈ బాబా గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే అలా కాసేపు ఉన్నాం. ఇది మా బుక్లో నెక్స్ట్ ప్లేస్ అన్నమాట. నేను ఈ ప్లేస్ గురించి ఎక్కువ చెప్పను, మీరే చూడండి ఎంత బాగుంటుందో. పేరుకి షీప్ అండ్ ర్యాబిట్ ఫామ్, కానీ వెనకంతా మినీ స్విట్జర్లాండ్లో ఉంటుంది. మేము తర్వాత షీప్ ఫామ్ అండ్ ర్యాబిట్ ఫామ్ రెండు ఒక చోట ఉంటే చూడడానికని వచ్చాం. చిన్నప్పుడు టెలిటబ్బీస్ ఇలాంటి గ్రీన్ వ్యాలీస్లో ఇలా ఉండేవి కదా. సడన్గా అది గుర్తొచ్చింది. ఎంత పొడుగ్గా ఉందో. దాని పిల్లలా ఇవన్నీ దాని పిల్లలా? చూడ్డానికి పిచ్చ క్యూట్ ఉన్నాయి, కానీ స్మెల్ అదురుతుందన్నమాట. హాయ్, హలో. అసలు ఇది ర్యాబిట్టేనా? ఫస్ట్ టైం బ్లాక్ కలర్ ర్యాబిట్ చూస్తున్నా. ఒక 8 kgs ఈజీగా ఉంటుందేమో. హలో, హాయ్ హాయ్. తినమ్మా, తిను, బాగా తిను. ఎంత క్యూట్ పడుకున్నాయో చేతు, చూసావా? క్యూట్గా పడుకున్నాయి. మా ఏడుస్తున్నావేమ్మా, ఏమైంది? ఇక్కడే ఉన్నారుగా ఇంట్లో అందరూ. ప్రాబ్లం ఏంటి? ఉంటుందా ఇది? 10 kgs ఉంటుందేమో. ఏంటి ఇక్కడ MF అని రాశారు? మేల్ ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్ ర్యాబిట్స్. చూసారా, అవి మార్కింగ్స్ అనుకుంటా. చెవుల మీద మార్కింగ్స్ కూడా చేశారు ఆ డీటెయిల్స్తో పాటు. ఓయ్ క్యూటేశ్వరి, క్యూటేశ్వరి, నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. దాగున్నదో వెతికే నా కళ, సంద్రాన్నే మించే ఓ ప్రేమలా. మామూలుగా లేదు. షూటింగ్ చిక్కగా జరుగుతుంది. ఎలా ఉంది ఈ స్పాట్? చూపే వాళ్ళకి. సెక్సీ. కంపు చేస్తున్నా. టేక్ నెంబర్ 20. అందరూ చల్లగా ఊపిరి పీల్చాలి. ఎప్పుడు చూసినా ఏముంటాయి, ఎప్పుడు అలా మీరు మాట్లాడుకుంటారు ఏంటి అంటే, ఆడవాళ్ళగా అది మా ధర్మం, అది తరతరాలుగా వస్తుంది. నా మనసుని మై మరపున ముంచిన వాన, మీకెవరికి కనిపించదు ఏమైనా. లంచ్ టైం హో గయా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్పాట్. ఏమైనా ఉంది లేకు, మామూలుగా లేదు. ఇండియాలోనే ఉన్నామంటే నమ్మే విధంగా లేదు. ఏమంటావు చేతు? అది థెరపీ అంటే ఏంటో తెలియదు, కానీ న్యాచురల్ హీలింగ్ అంటే మాత్రం అర్థమైంది మాకు ఆ రోజు. లాస్ట్ స్పాట్ నుంచి కనిపించిన లేక్ ఇదే అన్నమాట.
సో ఈ లేక్ దగ్గర మేము కాసేపు కాయకింగ్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇలా కాదు కానీ ఫాస్ట్గా నడు రమ్య. దాట్స్ ఎ ఫన్నీ వాక్. అందుకే ఇక్కడ వరకే. హాయ్ భాష. భాష నేచురల్ ఫిష్ పెడిక్యూర్. ఫిష్ ఎక్కడ ఉంది? అదేనండి మన డెంగ్యూ లక్ష్మి వాళ్ళ అక్క చికెన్ గునియా సుందరి. అది నన్ను కుట్టాక 4 to 5 months పట్టింది మళ్ళీ మామూలు అవడానికి. సో కొంచెం బీ కేర్ఫుల్. ఇది స్టాగ్నెంట్ వాటర్ కదా, ఆ దోమే అని నేను పక్కా చెప్పలేను, బట్ నన్ను అయితే కొడైకెనాల్లోనే ఏదో దోమ కుట్టింది. ఓకే, లెట్స్ గెట్ రెడీ ఫర్ కాయికింగ్. ఇందులో దిగు, బాగా వస్తున్నాయి. అఫ్ కోర్స్ మేము అమ్మాయిలా ఎప్పుడు అలా ఫోటో తీసుకోవాలి, అక్కడ తీసుకోవాలనే చూస్తాం. ఇక్కడే ఉంది కదా, ఆనందమేనా బ్యూటిఫుల్. వాటర్ స్నానం చేస్తావా? హాయ్, we are in Manawar Lake. సమయం ఎన్ని గంటలైంది చెప్పు? సమయం 4:10. ఒకసారి లాస్ట్లో బ్యాగ్ తెచ్చుకుంటారు నా బ్యాగ్. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. మనవర్ ఫైనల్లీ చూడడం అయితే అయింది. కొన్ని డాన్స్ వీడియోస్ కూడా తీసుకున్నాం. నౌ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు కార్. దిస్ ఈస్ కోడై లేక్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లేక్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. టోటలీ ఎగ్జాస్టెడ్. మాకు ఆ రోజు 6 spots చూపించాలన్నమాట, బట్ మేము నడవలేకపోయాం అన్ని దగ్గరలకి. సో మాకన్నా ఎక్కువ మా డ్రైవర్ అన్న ఫీల్ అయిపోయాడు. రాలేమన్నా వద్దన్నా అన్న నడిపించుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చారు. చూడడానికి చాలా బాగుంది. కిందకి వెళ్తే వాటర్ ఫాల్స్ అంటే 1 kilometer ఎవడరా నడుస్తాడో అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. సో గాయ్స్, ఈ రోజుకి ఇంతే, మరి సెలవు, బాయ్. Had dinner at some random place and reached quite late. Ramya, wake up. Look, the nature is naturing. 10:53 మేము ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇలా వస్తుంటే ఈ బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారా? ఇదే అనమాట నేను చెప్తున్న వాటర్ ఫాల్స్. నాట్ ఎగ్జాక్ట్లీ టు సేమ్ ప్లేస్, బట్ జాస్లర్స్ వరకు ఇవే వాటర్ ఫాల్స్. ఒక దగ్గర ఇన్ఫినిటీ పూల్లో ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. పోయే పోయే చిన్నదానా, నీ తీయని మనసు నాదేనా, కలలో పూచే కమ్మని ప్రేమ, కాయా పండా నెరజానా. ఏమైంద్రా, గొడవైంద్రా. ఓకే ఓకే, లెట్స్ ఫోకస్ ఆన్ ద వ్యూ. లెఫ్ట్ ఉన్నారు. ఎందు పక్క మా ప్రవలి క్యూట్ తమిళది. ఓ వచ్చేసాం. ఓకే, రండి రండి రండి. పడ్డా, మెట్లెక్కినా, రోడ్డు దిగినా, ఫైనల్లీ సాధిస్తున్నా.
చల్ల గాలి. వావ్ beautiful. The only thing is every time we are going on the steps. That is the thing. Other than that, it's good. Vacating from Zostel Pumbrai. ఇక్కడ మేము మా స్టేని చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు మా రూమ్స్ సెకండ్ ఫ్లోర్ పైన గర్ల్స్, ఇక్కడ పైన అనమాట మా రూమ్స్. ఇలా ఇటు చూస్తే ఈ వ్యాలీ వ్యూ. సో మాకు ఈ వ్యాలీ వ్యూ దొరికింది అండ్ నైట్ చిట్ చాట్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాం. కష్టపడ్డాం వాటర్ ఫాల్ ఎక్కి దిగేటప్పుడు. వచ్చేటప్పుడు మా క్యాబ్ అని వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు. సో అది షార్ట్ అయిపోయింది. దట్స్ హౌ మా హాస్టల్ ట్రిప్ ఎండ్ అవుతుంది. Thank you so much for watching this video అండి. మీన్స్ a lot. I know I'm coming after long time. రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తా. వాట్ we did in the next 2 days అని అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. Don't forget to like, share and subscribe to Everything with Ramya.